కూర్చోలేకపోయినా మామూలుగానే అదే. బేసిక్‌గా అదే చేసుకుంటాను గదా! చేస్తాము. వర్క్ ఉంటదంటే నేను ఏదో ఒక టైం చూసి పెడతాను. లేదంటే రేపు రెస్ట్ హ్మ్. తీసుకుందాంలే వదిలేసి రేపు వర్క్ మా హ్మ్. సన్ హ్మ్. అదే అదే అదే. పిల్లలున్నారు గదా! ఇంకా. సరే. సర్లేండి. అయితే రేపు క్లాసు వద్దులే ఇంకా సాటర్‌డే రోజు చూద్దాం. ఓకే. సాటర్‌డే కొంచెం ఎర్లీగా పెట్టేటట్టు హ్మ్. చూడండి. ఈవినింగ్ అంటే వెళ్తే వెళ్ళొచ్చు బయటికి నిద్ర హ్మ్. నుంచి అట్లా అనేసి. కూర అది చేసారా? అది కూడా ఏం చేయలేదా? అసలు ఏం సరే అండి. ముట్టుకోలేదండి అస్సలు. ప్రస్తుతానికైతే ఇంకో కూర వరకు కంప్లీట్ చేశాం. ఇప్పుడు నెక్స్ట్ హ్మ్. మనకి బ్లాగ్ కమెంటింగ్ సైట్స్ అని కొన్నుంటాయి. అది ప్రెజెంట్ ఇప్పుడైతే అంతగా ఓకే. వర్కౌట్ అవ్వట్లేదు. ఒకప్పుడు చేసేవాళ్ళు. జస్ట్ ఒక ఐడియా కోసం అంతే అది. హ్మ్. ఓకే. అంతకుముందు మనకి అప్రూవల్స్ ఇచ్చేవాళ్ళు ఈ బ్లాగ్స్ వాళ్ళు. బ్లాగ్స్‌కి కమెంటింగ్ సెక్షన్ ఉంటది కదా కింద. అక్కడ మనము కామెంట్స్ రాస్తే అప్రూవల్ ఇచ్చేవాళ్ళు. అక్కడి నుంచి మనకి లింక్స్ వచ్చాయి. బట్ ఇక్కడైతే మనకి అప్రూవల్స్ రావట్లేదు. కానీ చాలా బ్లాగ్స్‌కి అప్రూవల్సే ఇవ్వట్లేదు. మనం ఆహ్, టైమ్ వేస్టే గాని పెద్దగా అంత యూజ్ అయితే ఉండవు ఇవి. బ్లాగ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే మనం ఏ బిజినెస్ గురించి చేస్తున్నామో ఆ బిజినెస్‌కి రిలేటెడ్‌గా మనం బ్లాగ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్ కామెంటింగ్ సైట్స్ అని వస్తే ఇక్కడ మనకి కొన్ని సైట్స్ ఇలా వస్తాయి. దీంట్లో ఉన్నాయి. ఇక్కడేంటంటే మనము ఈ బ్లాగ్స్‌లోకెళ్ళేసి మనం కంటెంట్ దగ్గరికెళ్ళి కింద ఇక్కడ వెతుక్కొని ఇక్కడ కామెంటింగ్ సెక్షన్ ఉందా లేదా? ఇవంతా చూసుకోవడం మనకు చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ ఏం ఆప్షన్స్ లేవు. ఇలా వెతికితే మనకి ప్రాపర్‌గా కమెంటింగ్ ఆప్షన్ అనేది కింద ఎక్కడా లేదు. ఇప్పుడు ఇదే బ్లాగ్ కామెంటింగ్ ఆప్షన్‌ని మనం మార్కెటింగ్ ప్లస్ లీవ్ ఎ రిప్లై జస్ట్ ఇలా ఇచ్చేస్తే మనకి కొన్ని బ్లాగ్స్ వస్తాయి. డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ గురించింది. ఎండింగ్‌కొచ్చేసరికి మనకిక్కడ కొన్ని కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ లీవ్ ఎ రిప్లై అని ఉంది. ఇక్కడ మనం రిప్లై అనేది ఇవ్వాలనమాట. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఒక లైన్ అట్లా ఇవ్వచ్చు. బట్ ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ ఆర్టికల్ ఉందో దాని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని జస్ట్ దీనికి ఇక్కడ రిప్లై పాజిటివ్ రిప్లై ఒకటిచ్చి ఇక్కడ మనం
ఈమెయిల్ ఐడి, వెబ్‌సైట్. ఇట్లా మన వెబ్‌సైట్ ఇచ్చేయాలి. సేవ్ మై నేమ్ అంటే మనం నెక్స్ట్ టైమ్ పోస్ట్ చేసేటప్పుడు మనకు ఉంటుంది. బట్ వీళ్ళొచ్చేసి ఇక్కడ 2024 తర్వాత వీళ్ళేమి అప్రూవల్స్ అయితే ఇవ్వలేదు. ఫస్ట్‌లో అయితే ఇచ్చారు గానీ తర్వాత మనకు అప్రూవల్స్ రాలేదు. బట్ దీనికొస్తాయి లేదు అనేది కూడా మనకి డౌటే. నెక్స్ట్ సబ్మిట్ చేయాలంతే. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడొచ్చింది. యువర్ కమెంట్ ఈస్ వెయిటింగ్ మోడరేటర్స్ అంటే వీళ్ళు అప్రూవల్ వస్తేనే మనకు లింక్ వస్తదనమాట. లింక్ వస్తే మనం ఇక్కడ క్లిక్ చేసామనుకోండి మన వెబ్‌సైట్ వస్తదనమాట. ఇట్లా మన పేరుకి మన వెబ్‌సైట్ అనేది వస్తది. ఇక్కడ వీళ్ళు అప్రూవల్ వస్తే మనకు లింక్ వస్తది. ఇక్కడ మనం కమెంట్ పెట్టాం కదా! ఈ లింక్ తీసుకొని కాపీ చేసి మన ఎక్సెల్ షీట్‌లో పెట్టుకుంటాం. ఎన్ని వెబ్‌సైట్స్‌లో బ్లాగ్ కామెంటింగ్ చేసాము అనేసి. నెక్స్ట్ ఇది కూడా అలానే. బట్ ఇవి వస్తాయనేది గ్యారంటీ లేదు. ఇది పెద్దగా ఎవరు ప్రిఫర్ చేయట్లేదు కూడా. ఇవైతే చాలా కామెంట్స్ ఉన్నాయి. బట్ వీళ్ళు డేట్ అనేది ఏం లేదు. ఇక్కడ వీళ్ళది వెబ్‌సైట్ లేదు. ఎవరు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అన్నది. ఇది కూడా వెబ్‌సైట్ అయితే ఉంది కానీ ఇక్కడ వర్క్ అయితే అవ్వట్లేదు వీళ్ళయి. వీళ్ళు మేబీ వర్క్ అవ్వకుండా ఏమన్నా ఇచ్చారేమో ఇంకా ఏమీ వర్క్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ కూడా ఇవ్వొచ్చన్నమాట. హ్మ్. ఇక్కడొచ్చేసి మళ్ళీ మన నేము, మన వెబ్‌సైట్. పోస్ట్ ఏ కమెంట్. ఇట్లా ఈ బ్లాగ్ కామెంటింగ్ అనేది చేస్తాం. ఓకే. ఏది మనది ఇక్కడ అసలు కూడా కనిపియట్లేదు. సెర్చ్ ఆహా! దీనికి ఏం చేయమని సెర్చ్ ఉండదు. సెర్చ్. అప్రూవల్ ఇస్తే కనిపిస్తది. లేకపోతే ఇంక లేదు. హ్మ్. లేదు. మనది అప్రూవల్ వస్తే ఇక్కడ కనిపిస్తది. లేకపోతే లేదు. వాళ్ళ బ్లాగ్ కంటెంట్‌కి మనం అంతే. కమెంట్స్ ఇస్తాం. అంతే కాకపోతే కదా? మనకు వెరిఫికేషన్ అవే వాటికి ఇస్తేనే మనకు యూజ్ అనమాట. లేకపోతే ఊరికే ఉపయోగం ఉండదు. దీంట్లో అయితే వాళ్ళు అప్రూవల్ ఇస్తేనే ఇక్కడ హ్మ్. కనిపిస్తుంది. లేకపోతే లేదు. ఇక్కడ డేట్ కూడా లేదు. మేబీ ఆహ్, ఎప్పుడు పోస్ట్ చేశారు అనేది. ఇక్కడ ఏ ఇయర్ హ్మ్. 2025లో ఒక్కటి కూడా రాలేదు. 2024 హ్మ్. జూలైలోనే ఆగస్ట్ 2020. ఇక్కడ ఉంది దీనికి రీసెంట్ వీళ్ళిస్తారు. ఇట్లాంటివి ఎక్కడో చాలా రేర్‌గా దొరుకుతాయన్నమాట హ్మ్. మనకి. ఏప్రిల్ ఏప్రిల్‌లో ఓకే. లాస్ట్. సబ్స్క్రైబర్. హ్మ్.
శ్రీష్ ఇది కూడా మోడరేటర్ దగ్గర వెయిటింగ్‌లో ఉంది. ఈళ్ళు అప్రూవల్ ఇస్తే మనకొచ్చేసింది. ఇది మనం చెక్ చేసుకోవాలి. ఇంక తర్వాత ఇప్పుడు పోస్ట్ చేసిన తర్వాత 1 వీక్ తర్వాత, 10 డేస్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని మనం అప్డేట్ ఇస్తూ ఉండాలన్నమాట. ఎన్ని అప్రూవల్స్ వచ్చినాయి, ఎన్ని అప్రూవల్స్ రాలేదు. ఇవన్నీ గూడా మనము మన కంపెనీ వాళ్ళకి అప్డేట్స్ ఇవ్వాలి. ఇట్లా పేస్ట్ చేసుకొని ఇది బ్లాక్ కామెంటింగ్. తర్వాత ఇందులో వచ్చేసి పీపీటీ సబ్మిషన్స్ ఉంటాయి. మీరు పీపీటీ క్రియేట్ చేస్తున్నారు కదా! పీపీటీ క్రియేట్ చేసినప్పుడు పీపీటీ సబ్మిషన్ సైట్స్ అని తీసుకొని పీపీటీ సబ్మిషన్ సైట్స్ ఇక్కడ కూడా కొన్ని ఇచ్చాడు. మెయిన్ సైట్స్ మన ఏఐలో ఇచ్చినాయి. ఒకది స్లైడ్ షేర్, స్క్రైబ్, ఇష్యూస్ అండ్ ఫర్ షేర్ ఇవన్నీ వర్క్ అవుతాయి. ఇవన్నీ కూడా మీరు లాగిన్ చేసుకొని పోస్ట్ చేసుకోండి. ఇది ప్రజెంటేషన్ మ్యాగజైన్ అంటే ఇవి వర్క్ అవుతాయి. వీటిలో మనం పోస్ట్ చేసుకోవటం. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇవన్నీ లాగిన్ అవ్వడం కొంచెం టైం తీసుకుంటుంది. అన్నీ ఒకరోజు అవ్వవు. రోజు 2, 3 సైట్లు అట్లా లాగిన్ చేసుకొని ఫస్ట్ ఇది వర్క్ అవుతుంది. ఇది ర్యాపిడ్ షేర్ అంటే ఒకసారి ఇది కూడా చెక్ చేయాలి. ఇది ఎట్లా వస్తుందో. సైట్ వర్క్ అవ్వట్లేదు. ఈ సైట్ వర్క్ అవుతుంది. ఇది వర్క్ అవుతుంది. ఇది వర్క్ అవుతుంది. ఇది వర్క్ అవుతుంది. ఇలా కొన్ని సైట్స్ ఉన్నాయి వర్క్ అయ్యేవి. ఇప్పుడు ఇది కొన్ని సైట్స్ కొన్ని రోజులు ఇది కూడా వర్క్ అవుతుంది. ఇట్లా కొన్ని సైట్స్ వర్క్ అయ్యే సైట్స్ ఉంటాయి. అందులో మనము లాగిన్ చేసుకొని పోస్ట్ చేసుకోవటమే. అంటే ఒక్కొక్క సైట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది డాష్‌బోర్డ్. ఫస్ట్ ఈమెయిల్ పాస్వర్డ్‌తో ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే డైరెక్ట్‌గా జీమెయిల్ తోటి లాగిన్ చేయండి. అప్పుడు వస్తాయి కొన్ని సైట్స్. ఆహ్, మెయిల్ ఐడీ పాస్వర్డ్‌కొస్తాయి. కొన్ని జీమెయిల్ తోటే వస్తాయి. పాస్వర్డ్. పాస్వర్డ్ ఏదో గుర్తులేదు. జస్ట్ వీళ్ళు మళ్ళీ లాగిన్ చేసుకొని చేయొచ్చు. అది చేసిన తర్వాత జస్ట్ ఏముండదు. ఇక్కడ అప్‌లోడ్ అనే ఆప్షన్ ఉంటది కదా! డైరెక్ట్‌గా మనం ఈ అప్‌లోడ్ ఆప్షన్‌లో మన పీపీటీని అప్‌లోడ్ చేసుకోవటం అంతే సింపుల్. మాక్సిమం అన్నీ అలానే ఉంటాయి. అప్‌లోడ్ చేసిన తర్వాత టైటిల్ అడిగితే టైటిల్ ఇవ్వండి. లేదంటే వదిలేయొచ్చు. అన్ని సైట్స్ అలానే ఉంటాయి సేమ్ ఇవి. కొన్నేమో లాగిన్ అయిన తర్వాత అప్‌లోడ్ ఆప్షన్ చూపిస్తాయి. కొన్నేమో ముందే అప్‌లోడ్ ఆప్షన్ చూపిస్తాయి. ఎక్కడ అప్‌లోడ్ చేయాలని. ఇది పీపీటీ సబ్మిషన్స్. తర్వాత పీడీఎఫ్ సబ్మిషన్స్ ఉంటాయి. పీడీఎఫ్ సబ్మిషన్స్. ఏంటండి? దీనికేమో పీడీఎఫ్ మనం ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేయాలన్నమాట పీడీఎఫ్ ఫార్మాట్‌లో. ఆర్టికల్స్ ఏమి అవసరం లేదు. జస్ట్ పాయింట్స్ లాగా పెడితే సరిపోతది. డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ తీసుకొని ఇప్పుడు సిలబస్ కోర్సు సిలబస్ పీడీఎఫ్ ఉందనుకోండి. ఆ పీడీఎఫ్‌ని మనము అప్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే మన కోర్సులో వచ్చే టాపిక్స్ ఉంటాయి. టాపిక్స్ ఒక టాపిక్ ఒక పీడీఎఫ్ లాగా మనం కన్వర్ట్ చేసుకొని పెట్టుకోవచ్చనమాట. ఓకే. స్టార్ట్ విత్ ఫ్రీ అంటే ప్రైసింగ్ ఉంది ఇది. ఇది ఫ్రీ బేసిక్ ప్లాన్. యాడ్స్ వస్తాయి వాళ్ళకి.
ఫ్రీ ప్లాన్ ఉంది. ఇది యూజ్ చేసుకోవచ్చు. అకౌంట్ క్రియేట్ చేసుకొని హ్మ్. పీడీఎఫ్ క్రియేట్ చేసుకోవాలి. పీడీఎఫ్ క్రియేట్ చేసుకోవాలంటే మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్‌లో ప్రాబ్లమ్స్ అనుకోండి. లేదా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనుకోండి. బిజినెస్‌లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ అని చెప్పేసి ఇట్లాంటి కొన్ని పెయిన్ పాయింట్స్ ఏదైతే కస్టమర్ పెయిన్ పాయింట్స్ ఉంటాయో అలాంటివైతే ఎక్కువగా మనకు చూసి దీనికి కూడా మనకేంటంటే సెర్చ్ టర్మ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. పీడీఎఫ్ అన్నిట్లో గూడా ఉన్నాయి చూడండి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ పీడీఎఫ్ అదే లాంగ్వేజెస్‌లో ఉన్నాయి. ఫ్రీ పీడీఎఫ్ అని. మన కోర్స్ గురించి మన కోర్స్ గైడ్ ప్రతి కంపెనీ వాళ్ళు పీడీఎఫ్‌లో అప్‌లోడ్ చేస్తారనమాట. ఓకే. అంటే డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటదని మన కోర్స్ సిలబస్ కానీ, ఇట్లా పీడీఎఫ్ క్యాన్వాలో డిజైన్ చేసుకొని మనము చేసుకోవచ్చు. అంటే హ్మ్. ఆల్‌మోస్ట్ 262 పేజెస్ పెట్టాడు. గైడ్ మొత్తం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి అంతా యాడ్ చేసాడు దీంట్లో. ఓకే. సర్టిఫికేట్ కోర్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. వాళ్ళ బ్రాండింగ్ ప్రమోట్ చేసుకుంటారు. ఇక్కడొచ్చేసి కంటెంట్. హ్మ్. ఇట్లా మనం గూడా పీడీఎఫ్‌లు క్రియేట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ ఇక్కడ వీటిలో సబ్మిట్ చేయాలంటే. ఒక ఓకే. 2, 3 చేస్తే సరిపోతది మంత్లీ ఎక్కువ అవసరం లేదు. 2, 3 సైట్స్‌లో అంటే 2, 3 టాపిక్స్‌కి రిలేటెడ్‌గా. హ్మ్. తర్వాత ప్రెస్ రిలీజెస్ అని ఉంటాయి. ఫోరమ్స్ అని ఉంటాయి. బట్ ఈ ఫోరమ్స్ అనేవి మనము పార్టిసిపేట్ చేయాలి. ఫోరమ్స్‌లో డిస్కషన్స్ చేయాలి. అది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. బట్ ఇప్పుడు అంతగా ఎవరు పెద్ద ప్రిఫర్ చేయట్లేదు వాటిని. ఫోరమ్ ఫోరమ్స్‌లో డిస్కషన్స్. డిస్కషన్సా? ఓకే. కంపెనీ వాళ్ళు కూడా అడగట్లేదు. హ్మ్. డిజిటల్ మార్కెటింగ్ ఓల్డ్ ఫోరమ్స్ అని ఇట్లా ఫోరమ్ సైట్స్ ఉంటాయి. ఇట్లా మనం కాకపోతే మనం ప్రమోట్ చేసుకోవడానికి ఉండదు గానీ, మనం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసుకొని అక్కడి నుంచి తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటదనమాట. ఓకే. లేదంటే ఏదైనా క్వెషన్ అడుగుతున్నామనుకోండి. ఈ వెబ్‌సైట్ ఏంటి? కంటెంట్ ఏంటి? అని మనకేమి తెలియనట్టు మన వెబ్‌సైట్‌ని అక్కడ ప్రమోట్ చేస్తే అందరూ చెక్ చేసి అదేంటనేది అట్లా చెప్తూ ఉంటారు. ఓకే. ఫోరమ్ సబ్మిషన్ సైట్స్ ఇట్లా ఉన్నాయి. వీటిలో డైరెక్ట్‌గా మనం పోస్ట్ చేయడానికి ఏముండదు. కానీ అన్ని ఫోరమ్స్‌లో మనకి రిలేటెడ్‌గా ఉన్న వాటిలోనే మనం జాయిన్ అవ్వాలి. అన్నీ జాయిన్ అవ్వడానికి కూడా ఉండదు. ఓకే. ప్రెస్ రిలీజెస్ అంటే ఏంటంటే మనకి న్యూస్ పేపర్‌లో మన దాని గురించి ఏదన్నా వచ్చిందనుకోండి. ఆహ్, హ్మ్. అలాంటి కటింగ్స్ అన్నీ తీసుకొని దాంట్లో ప్రెస్‌లో రిలీజ్ అయిన నోట్ అంతా యాడ్ చేసుకోవడానికవి. మెంబర్‌షిప్ తీసుకోవాలి. ఫోరమ్‌లో జాయిన్ అవ్వాలంటే. ఇట్లా ఉంటాయి ఇవి ఫోరమ్స్. ఇవి పెద్దగా కంపెనీస్ కూడా అడగట్లేదు. ఊరక జస్ట్ మీకొక వర్డ్స్ ఐడియా ఉంటే ఒకవేళ ఏదన్నా అడిగారనుకోండి అవేంటి అనేది చెప్పడానికి ఛాన్స్ ఉంటది. ఫోరమ్ పోస్టింగ్స్, ప్రెస్ ఓకే. రిలీజెస్ ఇవన్నీ. మనకి సంబంధించినయయితే ఇక్కడ పెద్దగా ఏం లేవు.
ఒకప్పుడు ఇవి బా చేసేవాళ్ళు గానీ, ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు దీని గురించి. అండ్ క్వెషన్ అండ్ ఆన్సర్ సైట్స్ ఉంటాయి. ఈ quoraలో మనం సబ్మిట్ చేసేది కూడా ఫోరమ్‌కి సంబంధించింది. లైక్ క్వెషన్ అండ్ ఆన్సర్ సైట్స్. ఇదేమో వాళ్ళకి సంబంధించింది అన్నట్లుంది. 9 ఇయర్స్ ఇవంటే కొంచెం రీడ్ చేయాలి వీటి గురించి. వీళ్ళెలా చేస్తున్నారు? ఎలా పోస్ట్ చేస్తున్నారు? వీళ్ళు లాగిన్ అయిపోయి మనం ఏం పోస్ట్ చేస్తే మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. మళ్ళీ మనం ఏదైనా కంటెంట్ పోస్ట్ చేస్తే కొన్నిసార్లు రిమూవ్ చేసేస్తుంటారు. ఇవన్నీ కూడా కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. కంప్లీట్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వీటి మీద కూర్చుంటేనే అవుతది. వీళ్ళు లాగిన్ అయిపోయి ఈ వెబ్‌సైట్స్ ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ పెద్దగా అయితే అడగట్లేదు. ఏ కంపెనీ వాళ్ళు కూడా మాక్సిమం ఈ ఫోరమ్ పోస్టింగ్స్, ప్రెస్ రిలీజెస్ ఆహ్, కొ ఇవి అడగరు. జస్ట్ కొరా మాత్రం అడుగుతారు. అదొకటి చేస్తే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ మనకి అన్ ఎక్కువగా అడిగే టాపిక్ ఏంటి అంటే గెస్ట్ బ్లాగింగ్ సైట్స్. గెస్ట్ బ్లాగింగ్. ఈ గెస్ట్ బ్లాగింగ్ అంటే మనకి ఒకప్పుడు ఫ్రీ ఆప్షన్స్ చాలా ఎక్కువుండేయి. ఇప్పుడు పెయిడ్ వర్షన్ మాక్సిమం ఈ గెస్ట్ పోస్టింగ్ సైట్స్. ఇప్పుడు వరకు మనం చేసిందేంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వెబ్‌సైట్స్‌లో మన లింక్‌ని సబ్మిట్ చేసాం. థర్డ్ పార్టీ సైట్స్‌లో వాళ్ళు అప్రూవల్ ఇస్తున్నారు. అలాగే కొన్ని సైట్స్‌కి వితౌట్ ఆళ్ళ పర్మిషన్ మనమే కంటెంట్ రాసి పోస్ట్ చేస్తున్నాం ఆర్టికల్స్. అక్కడి నుంచి బ్యాక్ లింక్స్ తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు 2 వేస్ అయిపోయినాయి. ఇప్పటిదాకా మనం ఆహ్, మనమే రాసుకుంటున్నాం, మనమే పోస్ట్ చేసుకుంటున్నాం, బ్యాక్ లింక్స్ తెచ్చుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం చేసే ఈ గెస్ట్ బ్లాగింగ్ అనేది వేరే వాళ్ళ వెబ్‌సైట్‌కెళ్ళి మనం కంటెంట్ రాసివ్వాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు మనకి లింక్ ఇస్తారు. ఇది కంప్లీట్‌గా వాళ్ళ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటది. మనం కంటెంట్ రాసివ్వడం వరకే మన డ్యూటీ. రిమైనింగ్ అంతా వాళ్ళ ఇంట్రెస్ట్ అనమాట. లింక్ ఇవ్వడము, ఇవ్వకపోవడం, మన కంటెంట్ అప్రూవల్ ఇవ్వడము ఇవంతా గూడా వాళ్ళ చేతుల్లో ఉంటది. లైక్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ప్లస్ రైట్ ఫర్ అస్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ప్లస్ రైట్ ఫర్ అస్. అంటే మనం ఇక్కడ ఇందాక బ్లాగ్‌కి చూపించారు గదా! డిజిటల్ మార్కెటింగ్స్, బ్లాగ్ కామెంటింగ్ సైట్స్ అంటే చాలా లిస్ట్ వచ్చింది. కానీ వెతుక్కుంటూ వెళ్ళాలి. ఎక్కడో దొరుకుతాయి గానీ మనకి కరెక్ట్‌గా దొరకవు. అలాంటప్పుడు మనం ఇలాంటి కీవర్డ్స్‌ని యూజ్ చేస్తే మనకి కరెక్ట్‌గా వచ్చేస్తాయన్నమాట. ఇప్పుడు రైట్ ఫర్ అస్ డిజిటల్ మార్కెటింగ్ గెస్ట్ బ్లాగింగ్ గైడ్‌లైన్స్ అని వచ్చింది. ఇక్కడొచ్చేసి ఇక్కడ గెస్ట్ బ్లాగింగ్ అనేది డైరెక్ట్‌గా వచ్చేసింది. రైట్ ఫర్ అస్ డిజిటల్ మార్కెటింగ్ ఎస్‌ఈఓ కంటెంట్ అనేసి. ఇప్పుడు ఈ వెబ్‌సైట్‌కి ప్రతి వెబ్‌సైట్‌కి వాళ్ళకి పర్టిక్యులర్ రూల్స్ ఉంటాయి. వాళ్ళు ఏమైతే రూల్స్ పెట్టారో ఆ రూల్స్‌ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అప్పుడే మన కంటెంట్‌కి వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. లేకపోతే లేదు.
ఇందులో మనం మెయిన్ చూడాల్సిందేంటంటే, వీళ్ళు మనకి డూ ఫాలో బ్యాక్ లింక్ ఇస్తున్నారా లేదా? డూ ఫాలో బ్యాక్ లింక్ ఇచ్చే సైట్స్‌ని మాత్రమే కన్సిడర్ చేయాలి. లేకపోతే వీటిని వదిలేయొచ్చనమాట. ఇక్కడ ఇవొచ్చేసి చాలా రూల్స్ అయితే పెట్టారు వీళ్ళు. వాళ్ళ అండర్‌స్టాండ్ అవర్ గైడ్‌లైన్స్ అని. వీళ్ళ గైడ్‌లైన్స్ ప్రకారం అడ్వాన్స్డ్ లింక్ బిల్డింగ్ టాక్టిక్ ఎస్‌సిఓ టాపిక్స్ ఇచ్చారు. ఇవి గ్రోత్ హ్యాకింగ్, కన్వర్షన్ రేట్ ఆప్టిమైజేషన్ ఇవన్నీ కూడా ఆ టాపిక్స్. ఈ టాపిక్స్ మీద వాళ్ళు కంటెంట్ అలౌ చేస్తారు. ఈ కంటెంట్‌లో ఈ టాపిక్స్‌లో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బీ2బీకి ఇవి కూడా వీటికి కూడా అలౌ చేస్తారు. ఎస్పెషల్లీ లుకింగ్ ఫర్ ఈ టాపిక్స్. ఇవేమో జనరల్ టాపిక్స్. ఇవేమో కొంచెం రేర్‌గా రాసే టాపిక్స్ ఇవి కూడా. అలాగే ఇక్కడొచ్చేసి కంటెంట్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు వెయిట్ చేస్తామన్నారు. ఇన్ డెప్త్ ట్యుటోరియల్స్ అండ్ కేస్ స్టడీస్ ఆన్ డిజిటల్ ట్రాకింగ్ అని ఇచ్చాడు. ఇక్కడొచ్చేసి వాళ్ళు 1500 వర్డ్స్ లాంగ్ ఆర్టికల్ కావాలి అంటున్నారు. బావుంది. హ్మ్. ఇక్కడొచ్చేసి ఇక్కడ వాళ్ళ గైడ్‌లైన్స్ అనేవి వీఆర్ ఆల్రెడీ కవర్డ్ ఇన్ ఐడియా ఇన్ ద పాస్ట్ అని. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కంటెంట్ గాని ఇట్లాంటివి ఉంటే వాళ్ళు తీసుకోరనమాట. అంటే వాళ్ళ వెబ్‌సైట్‌లో వేరే వాళ్ళు హ్మ్. రాసిచ్చిన టాపిక్స్ అట్లాంటివి. నెక్స్ట్ అసలు లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాము. వాడొచ్చి బ్లాగ్ పోస్ట్ అడిగాడు. వచ్చి ఫార్మాటింగ్ ప్రిఫర్డ్ హెచ్2, హెచ్3 టైటిల్స్‌లో కీవర్డ్స్ రావాలి. ఇవన్నీ కూడా మొత్తం రూల్స్ అయితే ఇచ్చాడు. ఇమేజెస్ వచ్చేసి 6-7 ఇమేజెస్ ఇచ్చాడు. ఫోటోస్ కూడా హై క్వాలిటీ ఫోటోస్ ఉండాలంట. 500 పిక్సెల్స్ విడ్త్ ఉన్నవి. అండ్ బ్లాగ్ హెడ్‌లైన్ అనేది చాలా బాగా ఉండాలి అట్రాక్టివ్‌గా. పారాగ్రాఫ్స్ వచ్చేసి 2-3 సెంటెన్సెస్ మాత్రమే ఉండాలి. షార్ట్ పారాగ్రాఫ్స్ రాయాలి. ఇవంతా కూడా ఇచ్చాడు కానీ ఇక్కడ వచ్చేసి ఏ అకౌంట్ అంటే డిస్క్యూస్ అనే ఈ అకౌంట్ నుంచి మనము ఓపెన్ చేసుకోవాలి. దీంట్లో అకౌంట్ లాగిన్ అయ్యి మనం అక్కడి నుంచి ఓపెన్ చేసుకోవచ్చు అని ఇచ్చాడు. ఇక్కడ వాడికి పంపించాలి అంటే మన నేమ్, మన ఈమెయిల్ ఐడి, మన వెబ్‌సైట్ అడ్రెస్ వీడు అడిగిన ఈ డీటెయిల్స్ మొత్తం పంపించాలనమాట. ప్రొవైడ్ ది 3 గెస్ట్ పోస్టింగ్ ఐడియాస్. ఇక్కడేమో ప్రొవైడ్ అప్ టు 3 లింక్స్ ఆఫ్ యువర్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ బ్లాగ్ పోస్ట్. అంటే ఆల్రెడీ మనం రాసిన బ్లాగ్ పోస్ట్‌లు బాగా సక్సెస్ అయిన బ్లాగ్స్ 3 లింక్స్ ఇక్కడ ఇమ్మన్నాడు. అలాగే ఇప్పుడు మనం రాయబోయే కంటెంట్‌కి 3 టైటిల్స్ ఇక్కడ ఇమ్మన్నాడు. ఆ 3 టైటిల్స్‌లో వాళ్ళు ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తారు. దానికి రాయాలి. ఓకే. ఫ్రీ పెయిడ్ లింక్స్ ఎక్స్చేంజ్ రాదర్ అంట. మనకి ఇక్కడొచ్చేసి ఫ్రీ లింక్ కావాలా? పెయిడ్ లింక్స్ కావాలా? లేకపోతే లింక్ ఎక్స్చేంజ్ అంటే రెసిప్రోకల్ లింక్స్ అనమాట. మన లింక్ వాళ్ళకివ్వడం, వాళ్ళ లింక్ మనం తీసుకోవడం. ఇలా మనకి ఏదైనా టాపిక్ ఉంటే ఇక్కడ హ్మ్. మెన్షన్ చేయమన్నాడు. ఇక్కడ ఏదైనా ఇమేజెస్ ఉంటే అదే లైక్ మన ఒక ఆర్టికల్‌లో పోస్ట్ చేసి ఇమేజెస్ కానీ ఇంకేమన్నా ఉంటే ఇక్కడ యాడ్ చేసి సబ్మిట్ చేస్తే వాళ్ళు రివ్యూ చేసిన తర్వాత మన మెయిల్‌కి మెయిల్ వస్తది. ఇక్కడొచ్చేసి వీళ్ళు ఏ లింక్ ఇస్తారు అనేది ప్రాపర్‌గా చెప్పలేదు. డూ ఫాలోనో, నో ఫాలోనా అని. హ్మ్. ఇందులో ఏమి ఇవ్వలేదు. ఇలాంటి సైట్స్‌కి మనం కొంచెం చూసి రాసుకోవాలి. ఇక్కడ ఇంకొక వెబ్‌సైట్ ఉంది. ఇక్కడొచ్చేసి ఈడు సింపుల్‌గా ఇచ్చాడు. కంటెంట్ లెంత్ వచ్చేసి 3000 వర్డ్స్ ఉండాలి. 3000 ప్లస్ బేసిక్ రాయకూడదు. అంటే ఇన్ డెప్త్ కంటెంట్ అనేది రాయాలి వాడికి. ఇవన్నీ వాళ్ళ రూల్స్ అనమాట. ఒక్కొక్క వెబ్‌సైట్‌కి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి. పారాగ్రాఫ్స్ మోర్ దాన్ 3 లైన్స్ ఉండాలి. అలాగే 50 వర్డ్స్ అన్నా ఉండొచ్చు. ఇక్కడ వీడు పర్టిక్యులర్‌గా మెన్షన్ చేశారు. డూ ఫాలో లింక్ ఇస్తాడు. మనం ఒక ఆర్టికల్ 3000 వర్డ్స్ హ్మ్. ఆర్టికల్ వీడు చెప్పిన రూల్స్ అన్నిటితోటి మనం పంపిస్తే ఒక డూ ఫాలో లింక్ ఇస్తారు మన వెబ్‌సైట్‌కి. ప్లగరిజం కంటెంట్ ఉండకూడదు. అలాగే కాపీ కంటెంట్ వేరే వాళ్ళది తీసుకున్నట్ల. అలాగే మనకి వచ్చేసి 3-5 టాపిక్స్ ఐడియాస్ మనం పంపించాలి వాళ్ళకి. ఇదేంటంటే మనకి ఈమెయిల్ ఉందన్నమాట. మెయిల్ ఐడీ ఇచ్చాడు. ఈ మెయిల్ ఐడీకి మనం ఆ రిక్వెస్ట్ పంపించాలి. ఆ రిక్వెస్ట్ లెటర్ ఫార్మాట్ మీకు నేను సెండ్ చేస్తాను. ఆ ఫార్మాట్‌లో వీళ్ళకి మీరు సెండ్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ వస్తది 1 ఆర్ 2 డేస్‌లో. ఒక పెయిడ్ లింక్ అయితే ఇమ్మీడియేట్‌గా హ్మ్. ఇస్తారు. ఫ్రీ లింక్ అయితే లేట్‌గా ఇస్తారు.
మెన్షన్ ఏంటండి? చేస్తారా అది గూడా? ఆ! అది గూడా మెన్షన్ చేస్తారా మెన్షన్ ఇలా చేస్తారు. ఫ్రీ ఒక లింక్ కావాలంటే మీరు $5 పే చేయాలి, $10 పే చేయాలి అని జెప్పేసి ఉంటదండి. ఇట్లా ఈ టాపిక్స్ అనేవి ఇక్కడ ఇచ్చాడు. ఈ టాపిక్స్‌లో మనము ఏ టాపిక్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇంగో గైడ్‌లైన్స్ మళ్ళీ ఇక్కడ ఇచ్చాడు. వీడికేమో 1500 వర్డ్స్ 2-3 కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేసుకోవడానికి. ఇంతకీ డూ ఫాలో లింక్ ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఇదేం మెన్షన్ చేయలేదు. మనకి వీళ్ళేమి ఇస్తా అనేం లేదు ఇక్కడ. ఇలా లేని వాటిని మనం తీసేయాలి. కానీ ఇక్కడ ఇంకోటేంటంటే మనం కూడా ఈ వెబ్‌సైట్స్ యొక్క డొమైన్ అథారిటీ చెక్ చేసుకోవాలి. హై డొమైన్ అథారిటీ ఉన్న సైట్స్‌కి గనక ఇచ్చామనుకోండి, అక్కడి నుంచి మనకి లింక్ వచ్చిందంటే మనకి బెనిఫిట్ ఎక్కువ. మనం ఇంత వర్క్ చేసి లో క్వాలిటీ అంటే లో హ్మ్. డొమైన్ అథారిటీ ఉన్న సైట్ నుంచి తెచ్చుకుంటే మనకంత వాల్యూ ఉండదు. వీటిని కూడా డొమైన్ అథారిటీ చెకింగ్ టూల్ ఉంది కదా మనది. ఆ టూల్‌లో ఏసి చెక్ చేసుకొని డొమైన్ అథారిటీ మీరు ఆ డొమైన్ అథారిటీ హై ఉన్న వెబ్‌సైట్స్‌కి రిక్వెస్ట్ పెట్టొచ్చు. మీరు రిక్వెస్ట్ పెడితే ఆ రిప్లై అనేది మీకొస్తుంది. అది ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతది. ఓకే. వీళ్ళు పెయిడా? ఫ్రీయా అని. ఫ్రీ అనుకోండి దానికి మీరు ఆర్టికల్ రాసి పంపించొచ్చు. అంటే ఇప్పుడొచ్చేసి ప్రెజెంట్ మనకి ఈ ఏఐ టూల్స్ కంటెంట్ అయితే ఉంది. బట్ కొంతమందేంటంటే ఏఐ టూల్స్ కంటెంట్ యాక్సెప్ట్ చేయరనమాట. 100% మాన్యువల్. బట్ ఏఐ టూల్స్ నుంచి కంటెంట్ అనేది తీసుకొని దాన్ని మాన్యువల్‌గా ఎడిట్ చేసుకోవాల్సొస్తుంది. అలా ఎక్కువ వర్డ్స్ తీసుకొని ఆ! షార్ట్ చేస్తే సరిపోతది. మనకి హాఫ్ పేజీలు వెతుక్కోవడానికే టైం సరిపోతది. ఏ సైట్ ఇస్తుంది, ఏ సైట్ ఇవ్వదు. ఒకవేళ ఇప్పుడు ఇచ్చినోళ్ళు కూడా కొన్ని హ్మ్. రోజుల తర్వాత రూల్స్ మార్చేస్తారు. ఎప్పుడు ఒకేలా ఉంటాయి అని ఉండదిక్కడ. హ్మ్. ఇట్లా ఈ గెస్ట్ బ్లాగింగ్ ఇది మాత్రం అడుగుతారు. మీకు గెస్ట్ బ్లాగింగ్ వచ్చా? ఫ్రీ గెస్ట్ బ్లాగింగ్, పెయిడ్ గెస్ట్ బ్లాగింగ్ చేయడం వచ్చా మీకు అనేసి. ఓకే. దీనికి లెటర్ ఫార్మాట్ మీకు షేర్ చేస్తాను. ఆ హ్మ్. ఫార్మాట్‌తో ఒకసారి మీ జీమెయిల్ ఐడీ బట్ ఇక్కడేంటంటే మనకి ప్రాబ్లమ్ మనకు ఫ్రెషర్స్ లాగా మనకి బ్లాగ్స్ ఏం లేవనుకోండి యాక్సెప్ట్ చేయట్లేదు. ఆల్రెడీ రాసిన వాళ్ళవి ఆర్టికల్స్ పంపించమని అడుగుతున్నారు. మీరేం రాసారో చూపియండి ఒకసారి అనేసి. హ్మ్. ఎక్స్‌పీరియన్స్ పెట్టుకుంటే. అట్లా మనం ఇంకా మన వెబ్‌సైట్‌లో ఏదైనా మంచి బ్లాగ్ ఉందనుకోండి, ఎక్కువ వర్డ్స్‌తో రాసింది బ్లాగ్ ఆ లింక్ షేర్ చేసుకోవచ్చు. హ్మ్. ఇంకా కొంతమంది హ్మ్. ఏమడుగుతారంటే మన ఆథర్ అనుకోండి, మన కంటెంట్ రైటర్ అనుకోండి, మన ఆథర్ డీటెయిల్స్ అన్నీ అడుగుతారనమాట. మీరు ఆథరా? మీకు ఎన్ని వెబ్‌సైట్స్‌కి వర్క్ చేశారు? ఏ కంటెంట్ మీద వర్క్ చేశారు? హ్మ్. ఇలాంటివన్నీ కూడా అడుగుతారు. హ్మ్. ఇవి మేజర్‌గా మనం చేసేవి. ఈ గెస్ట్ బ్లాగింగ్, ఆర్టికల్ సబ్మిషన్స్. నెక్స్ట్ మనం క్లాసిఫైడ్ సబ్మిషన్స్ అని ఇంకొక టాపిక్ ఉంది. గూగుల్‌లో చూద్దాం నాకు మంచి సైట్స్ వస్తాయి. క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్ ఇది కూడా చేయాలి మనకి. ఇక్కడ నుంచి మనకి లీడ్స్ వస్తాయి. ప్లస్ ట్రాఫిక్ వస్తది. సమ్ సైట్స్ నుంచి బ్యాక్ లింక్స్ వస్తాయి. ఫ్రీ ఇన్ ఇండియా అని చూద్దాం.
టాప్ క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్. ఈ క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్‌కి ఏంటంటే మనం క్లాసిఫైడ్ కంటెంట్ అనేది రాసుకోవాలి. సెపరేట్‌గా మామూలుగా వెబ్‌సైట్‌లో నుంచి తీసి పోస్ట్ చేయడం కాకుండా మనం మళ్ళీ సెపరేట్‌గా రాసుకోవాలనమాట. క్లాసిఫైడ్ ఫార్మాట్‌లో ఒక ఇమేజ్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ కూడా సైట్స్ ఇవే ఒకటి అండ్ క్లాసిఫైడ్ నేషనల్ పోస్ట్. ఇక్కడ నుంచి ఏం సైట్స్ ఏం రావట్లేదు. ఇక్కడ ఒకటి ఉంది, classified. ఫ్రీ యాడ్ పోస్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనము ప్రస్తుతానికి తర్వాత ఇక్కడ యాడ్ పోస్ట్ అన్నాక మనకి ఏం చేస్తున్నామో ఇక్కడ చూసుకోవాలి. మనకు రిలేటెడ్ కార్స్, బైక్స్, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, రియల్ ఎస్టేట్, జాబ్స్కి రిలేటెడ్గా అండ్ సర్వీసెస్లో ట్రైనింగ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, మార్కెటింగ్ సర్వీసెస్. ఇక్కడ కంపెనీ నేమ్, ఈ కంప్యూటర్ రిపేర్స్ ఇవన్నీ చూపిస్తుంది కానీ ఇదేం లేదుగా. ఒకసారి డిజిటల్ దాంట్లో మళ్ళీ అడ్వర్టైజింగ్ చూద్దాం. అడ్వర్టైజింగ్ సొల్యూషన్స్, ఏ వస్తుంది దీంట్లో కూడా. ఇవన్నీ ఉన్నాయి కానీ మా అందులో లేదు అడ్వర్టైజ్మెంట్ అని. మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ సర్వీసెస్. ఓకే, ఇందులో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. ఓకే, నా మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తే ఈ నెంబర్కి ఓటీపీ రావట్లేదు. మన బిజినెస్ డీటెయిల్స్, సర్వీస్ డీటెయిల్స్ ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఇందులో మనం పోస్ట్ చేసుకోవచ్చు యాడ్ అనేది. అట్లా మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. అంటే ఫ్రీ ఉంటాయి, ఫ్రీ ఉన్నాయి, పోస్ట్ చేయాలి. పెయిడ్ అడిగితే వదిలేయడం ఇంకా. చేసుకోవచ్చు. చేసుకోవచ్చు మరి.
మీ ఇన్సూరెన్స్‌కి సంబంధించినవి చేసి కూడా మళ్ళీ పోస్ట్ చేసుకోవచ్చు. ఆ! అది హెల్త్ పోస్ట్ ఇన్స్యూరెన్స్ చేసుకోవచ్చు. ఈ సంబంధించిందా? అడ్వర్టైజ్‌మెంట్స్ అన్నిట్లో కూడా చేసుకోవచ్చు. ఈ సైట్స్ కొంచెం బానే వర్క్ అవుతాయి. హ్మ్. కొంచెం ఏదైతే మంచి హై ఫాలోవర్స్ ఉంటారో అట్లాంటి క్లాసిఫైడ్ సైట్స్ బాగా యూజ్ అవుతాయన్నమాట. ఇక్కడ పోస్ట్ అండ్ యాడ్. ఇక్కడ లాగిన్ చేయమంటే లాగిన్ చేయడం. హ్మ్. ఫ్రీ ఉన్న వాటిలో పోస్ట్ చేసి ఆ! పెట్టుకుంటే నంబర్ అవన్నీ ఆర్గానిక్‌గా లీడ్స్ లీడ్స్ వస్తాయి వస్తాయి. ఆర్గానిక్‌గా. ఇక్కడ కేటగరీస్ సెలెక్ట్ చేసుకోవడం. సర్వీసెస్. ఐటీ అండ్ కంప్యూటింగ్ గురించి. ఇది దేనికి రిలేటెడ్ ఉందో మరి. లొకేషన్ ఓకే. ఇది వీళ్ళకి ఈ ఫార్మాట్‌లో కావాలి. మనది ఈ ఫార్మాట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా లేదనుకుంటా. యూకేలో ఉంది యాక్చువల్‌గా ఇది. యూకే కూడా లేదు. ఇంగ్లాండ్‌ది యూజ్ ఉండదులే మనకి ఆ ఫారెన్ కంట్రీస్‌కి. ఇంకిక్కడ మనం పోస్ట్ చేసుకోవటం. జస్ట్ ఇక్కడ మన ఇమేజ్ అప్డేట్ చేసుకొని, మన యూట్యూబ్ లింక్, టైటిల్ అంటే చూపిస్తున్నాను. టైటిల్, డిస్క్రిప్షన్ యాడ్ డిస్క్రిప్షన్ సెపరేట్‌గా చాట్‌జీపీటీ నుంచి రాసుకోండి మళ్ళీ. ఇంకా ఇక్కడొచ్చేసి ఇందులో కూడా ఫ్రీ ఉంటేనే పోస్ట్ చేయండి. లేకపోతే అవసరం లేదు. ఇక్కడొచ్చేసి 7 డేస్‌కి ఇంత అమౌంట్ అడుగుతున్నారు కదా! ఇవి అవసరం లేదు. ఇయన్నీ పెయిడ్ అయిపోయినాయి. చాలా రోజులయింది ఇవి చేయక. ఇండియాని చేసినా కూడా ఇవన్నీ యూఎస్ వీటిలో వచ్చినాయి. ఈ సైట్స్ అవి బాగానే వర్క్ అవుతాయి. ఇంకా ఏ వెబ్‌సైట్ అయినా అంతే. ఇక్కడే సబ్మిట్. ఏ సబ్మిట్ ఆప్షన్ లేదు దీనికి. ఇవి వెతుక్కోవడమే మనకు టైం సరిపోతుంది చాలా సైట్స్‌కి. లాగిన్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇంక ఇమ్మీడియేట్‌గా పబ్లిష్ చేసుకుండవచ్చు. ఇది లాగిన్ చేసుకొని మనం పోస్ట్ చేసుకోవచ్చు క్లాసిఫైడ్స్. ఈ సైట్ బానే ఉంది. ఈ సైట్స్‌లో చేసుకోవచ్చు. ప్లేస్ యాడ్. ఓకే. ఇది కూడా చేసుకోవచ్చు. ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యి పోస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ వెబ్‌సైట్స్‌లో మీరు పోస్ట్ చేయండి. మీరు ఒక ఇమేజ్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇమేజ్ ప్లస్ కంటెంట్, టైటిల్. కొన్ని వెబ్‌సైట్స్ ఏమో ఈమెయిల్ ఐడీ, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబరు వెబ్‌సైట్ లింక్స్ యాక్సెప్ట్ చేయవు. అలాంటి వాటిలో ఆ టెక్స్ట్ రిమూవ్ చేయండి. ఏ వెబ్‌సైట్స్ అయితే యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి కింద కాంటాక్ట్ అస్ అని చెప్పి మీ ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ, వెబ్‌సైట్ లింక్ ఇవ్వండి. మీకు ఉంటే లేకపోతే ఓన్లీ కాంటాక్ట్ నంబర్ ఇవ్వండి. కొన్ని వెబ్‌సైట్స్ ఏమో యాక్సెప్ట్ చేయవు. అలాంటి యాక్సెప్ట్ చేయని వాటిలో రిమూవ్ చేయాలి. ఇంకా అంతకంటే వీటిలో పెద్ద ప్రాబ్లమ్ అయితే ఇంకేం రాదు మాక్సిమం. ఒక ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ పోస్ట్ చేసే దగ్గర. నెక్స్ట్ సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్స్ అని ఉంటాయి. అవి నేను ఫార్వర్డ్ చేస్తాను మీకు. సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్ సైట్స్ ఇన్ ఇండియా అని ఇక్కడ వెతుక్కుంటే దొరుకుతాయి కానీ చాలా టైం పడుతుంది ఇవి వెతకడానికి. ఇవి ఏంటంటే మనకి యాహూ, బింగ్ ఇవన్నేమో వీళ్ళకి సెపరేట్ కోడ్ ఉంటది. యాహూకి, బింగ్, ఈ గూగుల్‌కి, యాండెక్స్‌కి వీటన్నిటికి ఏంటంటే సెపరేట్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ తీసుకొచ్చి మన వెబ్‌సైట్‌లో పెట్టుకుంటేనే
ఈ అన్ని సెర్చ్ ఇంజిన్స్‌లో మన వెబ్‌సైట్ అనేది యాక్టివ్‌గా ఉంటది. లేకపోతే ఉండదనమాట. బట్ కొన్నుంటాయి వాటికి కోడ్ అయితే అవసరం లేదు. అలాంటి వెబ్‌సైట్స్‌లో మనం డైరెక్ట్‌గా ఈ థర్డ్ పార్టీ సైట్స్‌ని యూజ్ చేసి సబ్మిట్ చేసేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట. అలాంటి సెర్చ్ ఇంజిన్స్‌లో కూడా యాడ్ అవుతే ఏదైనా మనకి ట్రాఫిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటివి ఓ 15, 16 సైట్స్ ఉన్నాయి. అవి నేనిస్తాను. అవి జస్ట్ ఈమెయిల్ ఐడీ లింక్ ఇస్తే సరిపోతది. ఇంకేం అవసరం లేదు దానికి. క్లాసిఫైడ్‌కి సంబంధించినవి కూడా ఉన్నాయా అండి క్లాసిఫైడ్స్ నెక్స్ట్? లేవండి లిస్టు. ఓకే. ఆ! సెర్చ్ చేయాల్సిందే. అదే ఆ! ఇందులో ఉంది ఇది కదా! ఇది అంటే ఆల్రెడీ నాకు ఇది లిస్ట్ ఉన్నాయి. పంపించారు. క్లాసిఫైడ్స్ కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని వర్క్ అవ్వవు. ఇట్లా హ్మ్. ఆ! అదే ఉన్నాయి కదా నా దగ్గర. ఆ! ఇది పెట్టేద్దామని చెప్పేసి అట్లా. సబ్మిట్ యువర్ సైట్ అని ఉంది కదా! ఇక్కడికొచ్చి ఇట్లా సబ్మిట్ చేసుకొని హ్మ్. ఇంకా ఇక్కడ రెగ్యులర్ వెబ్ పేజా, బ్లాగ్ సబ్మిషనా, యూట్యూబా, ఫేస్‌బుక్ అంది మన రెగ్యులర్ వెబ్‌సైట్ తీసుకొని వెబ్‌సైట్ సబ్మిషన్ చేస్తాం. ఇక్కడ మన వెబ్‌సైట్ యూఆర్ఎల్, మన ఈమెయిల్ ఐడీ ఇచ్చి సబ్మిట్ అంటే సెర్చ్ ఇంజిన్స్‌లో సబ్మిట్ అయిపోతదండి. మామూలుగా ఉన్నాయి గానీ పర్టిక్యులర్‌గా వర్క్ అయ్యాయి, వర్క్ అవ్వని అలా సగ్రిగేషన్ ఏం లేవు. లిస్ట్ హ్మ్. అయితే ఉంది గానీ ఇట్లా సబ్మిట్ చేస్తే సబ్మిట్ అయిపోద్ది. సబ్మిట్ అయిపోయినాక దీన్ని ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అడ్రెస్. మన ఈమెయిల్ అడ్రెస్‌కి వెరిఫికేషన్ మెయిల్ ఎళ్తది. అక్కడికెళ్ళి వెరిఫై చేసుకుంటే అక్కడ ఫైనల్ యూఆర్ఎల్ వస్తది. ఇక్కడ మనం సబ్మిట్ చేసినట్టు ఇట్లా. ఈ ఫైనల్ యూఆర్ఎల్ మనం ఎక్సెల్ షీట్‌లో హ్మ్. ఇట్లాంటి సైట్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇట్లా ఇక్కడొచ్చేసి ఇక్కడ యాడ్ యూఆర్ఎల్ అని ఉంటుంది. హ్మ్. ఇక్కడ మన వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఇస్తాం. Yes, URL Srisha Digital should be indexed in a couple of days. Already in queue. ఓకే. ఇక్కడ ఇది కాపీ చేసుకొని మనం పేస్ట్ చేసాం. ఇట్లా ఇందులో ఉంటాయి సైట్స్ వెతుక్కోవచ్చు. బట్ మీకు చాలా టైం పడుతుంది. ఇవన్నీ వెతుక్కొని ఒక్కొక్కటి చేసుకోవడానికి. తర్వాత మీరు అవి కాకుండా మీరు ఇంకేమన్నా సెర్చ్ చేసుకోవాలనుకుంటే ఇంకా సెర్చ్ చేసుకోవచ్చనమాట. కొంచెం టైం తీసుకొని చిన్నగా. అది ఏంటి? చేసారా అండి? అదే ఆర్టికల్సా? అది కంటెంట్ మీ ఇందులో ఉన్న కంటెంట్ ఇందులోనా? ఇమేజ్ ఆ! పెట్టారా? ఇమేజ్ అవును. అని దాంట్లో పెట్టేసా పెట్టారా? కదా ఓకే. మీకు. నేనింకా చూడలేదులెండి. చూసి పెట్టేస్తాను. ఆ! అదే కదా! వేరే వేరే కంటెంట్ ఉన్నాయి. అది అందుకే చూస్తున్నా. టాప్ ఆల్రెడీ డిజిటల్ చాలా మార్కెటింగ్ వరకు సర్వీసెస్ ఉన్నాయండి. అని. టాప్, బెస్ట్ ఇవన్నీ గూడా అందరూ అవే రాసారు. అవి కాకుండా కొంచెం ఏమన్నా అడ్వాన్స్‌డ్‌గా అంటే స్టూడెంట్స్ ఆర్ స్ట్రగ్లింగ్ ప్రాబ్లమ్స్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్ ఫేసింగ్ ఇన్ రియల్ టైమ్ ఇట్లాంటివి కొంచెం కాన్సంట్రేట్ చేయండి. ఈ టాప్ డిజిటల్ మార్కెటింగ్, బెస్ట్ ఓకే. డిజిటల్ మార్కెటింగ్ అయిపోయినాయి చాలా వరకు. అందరూ అంటే స్టూడెంట్స్ అందరూ అవే ప్రిఫర్ చేశారు కదా! అవి రిపీట్ ఓకే. అవుతున్నాయి. ఎందుకు మామూలుగా ఇట్లా ప్రాబ్లమ్స్ పాయింట్ ఔట్ చేసామనుకోండి, మనకు విజిటర్స్ ఎక్కువొస్తారు. అంటే ప్రాబ్లమ్ ఉన్న కాడ సొల్యూషన్ కోసం వెతుకుతారు కదా! అందరూ మాక్సిమం ఫేస్ చేస్తుంటారు. ఆర్ యూ స్ట్రగ్లింగ్ టు హ్మ్. గెట్టింగ్ ద జాబ్? ఇట్లాంటి వాటిలో మీరు కీవర్డ్స్ వెతకండి. ఒకవేళ మీకు ఐడియా రాలేదనుకోండి, చాట్‌జీపీటీలో ఇవ్వండి. జస్ట్ బేసిక్ ఐడియా మీ మైండ్‌లో ఏముంటదో అది ఇచ్చేసి, నాకు బెస్ట్ కీవర్డ్స్ సజెస్ట్ చేయమంటే కొన్ని కీవర్డ్స్ సజెస్ట్ చేస్తది. ఆ సజెస్ట్ చేసిన కీవర్డ్స్‌ని తీసుకొచ్చి మీరు ఊబర్ సజెస్ట్‌లో కీవర్డ్ రీసెర్చ్ చేసుకొని సెర్చ్ వాల్యూమ్ బావుంటే తీసేసుకోండి. దానికి ఆర్టికల్ రాస్తారు. ఓకే.
ప్రాబ్లమ్స్ ఇన్ సర్వీసెస్‌కి, ప్రాబ్లమ్స్ ఇన్ కోర్స్‌కి ఇవన్నీ కూడా. హ్మ్. మీకు అయితే ఆన్ పేజ్ తెలుసు కదా! మీరు పోస్ట్ చేయడం. నేను చేసేసేయమంటారా? ఆ! ఓకే. ఆ! ఆ! ఓకే. నేను చేసి అప్‌డేట్ చేస్తాను ఈరోజు. ఓకే అండి. ఇక్కడి వరకు చేయండి. మాక్సిమం ఈరోజు చెప్పిన వాటిల్లో ఎక్కువగా మీరు వర్క్ చేసేదేంటంటే గెస్ట్ పోస్టింగ్, క్లాసిఫైడ్స్ అండ్ సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్స్. ఇవి మేజర్. హ్మ్. తర్వాత నెక్స్ట్ పీడీఎఫ్, పీపీటీ. 5 టాపిక్స్. ఇవన్నీ ఒక లిస్ట్ లాగా పెట్టేసుకోండి. ఫస్ట్ డైరెక్టరీ సబ్మిషన్స్, సోషల్ బుక్ మార్కింగ్, ఆర్టికల్ సబ్మిషన్స్, బ్లాగ్ కామెంటింగ్ ఇవన్నీ లిస్ట్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు హాఫ్ పేజ్ యాక్టివిటీస్ ఏం చేస్తారంటే ఈ లిస్ట్ చెప్పొచ్చనమాట నేమ్స్. ఇవి నేను చేస్తాను ఓకే. అనేసి. బ్యాక్‌లింక్స్ క్రియేట్ చేయడానికి. పీడీఎఫ్ సబ్మిషను, ఆర్టికల్ సబ్మిషను, క్లాసిఫైడ్స్. యాహ్! గెస్ట్ బ్లాగింగ్. హ్మ్. హ్మ్. గెస్ట్ బ్లాగ్ బ్లాగింగ్. కామెంటింగ్స్, ఫోరమ్స్ ఇవన్నీ వర్క్ అవ్వట్లేదు. జస్ట్ మీకొక ఐడియా కోసం అంతే అవి. సోషల్ సోషల్ బుక్ మార్కింగ్, బుక్ మార్కింగ్. డైరెక్టరీ సబ్మిషన్స్, హ్మ్. పీడీఎఫ్ సబ్మిషన్, పీపీటీ సబ్మిషన్. పీడీఎఫ్, హ్మ్. పీపీటీ. ఆ! ఇవన్నీ ఆ! హాఫ్ పేజ్ పేజెస్ ఎస్‌ఈఓ. కిందకొస్తాయి. బ్యాక్‌లింక్స్ క్రియేట్ చేయడానికి. అలాగే రిఫరల్ ట్రాఫిక్‌కి. అండ్ ఇంకా మనకి ఇమేజ్ షేరింగ్, వీడియో షేరింగ్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా సేమ్ అంతే. రేపు నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం అవి. వీడియో షేరింగ్. సేమ్ ఇంతే అవి కూడా సెర్చ్ చేసి ఇమేజెస్ షేర్ చేయడం అంతే అందులో. ఓకే. వాటి ఏంటండి? నుంచి మనకు ట్రాఫిక్ వస్తది. వాటి ఆ! నుంచి మనకు ట్రాఫిక్ వస్తుందంతే. ఒకప్పుడు బాగొచ్చేది. ఇప్పుడు అంత లేదు తగ్గింది కానీ బట్ పోస్ట్ చేస్తున్నాం ఆప్షన్ ఉంది కాబట్టి. ఒకప్పుడు ఇమేజ్ షేరింగ్స్, వీడియో షేరింగ్స్ చేస్తే దాని నుంచి చాలా ట్రాఫిక్ వచ్చేదనమాట వెబ్‌సైట్స్‌కి. ఇప్పుడు అంతగా రావట్లేదు. కానీ అది కూడా పోస్ట్ చేద్దాము. ఓకే. ఇవి మీరు వర్క్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ డౌట్స్ ఉంటే మళ్ళా క్లాస్‌లో వాటిని ఒకసారి చూద్దాము. మీ ఈమెయిల్ ఐడీ తోటి చేయడం. ఓకే. సరే అండి అయితే. ఇప్పుడు ఇందులో 5 ఉన్నాయి. పెట్టుకోండి. ఇవన్నీ మళ్ళీ వర్క్ చేయాల్సినవి మళ్ళీ మిస్ కాకుండా ఉంటాయి కదా టాపిక్స్. నేను యాక్చువల్లీ మీరు చెప్పినా కూడా ఒకసారి వీడియో మొత్తం విన్నాకనే నేను కంటెంట్ సరే, సరే. రాసుకున్నాకనే ఓకే. చేస్తున్నా అట్లయితే యాక్చువల్‌గా. పర్లేదండి. వింటలేదు. ఫస్ట్ హ్మ్. విన్నాకనే చేస్తున్నానండి నేను. అదే. ఎందుకంటే మిస్ అందుకని. అయిపోయి కదా ఎందుకంటే అటు అన్నీ ఇటు. కవర్ చేసేస్తున్నాం. మీరు ప్రాక్టీస్ చేయట్లేదు కదా! అందుకు. లేకపోతే ఏముంది అయిపోద్ది. ఈరోజు చెప్పినయేంటి ఈరోజు గుర్తుంటాయి చేస్తాం. మళ్ళీ రేపటికి, ఎల్లుండికి అవి కొన్ని టాపిక్స్ మిస్ అవును. అయిపోతాయి. నేను అంటే మీరిప్పుడు చెప్పిన వీడియో మొత్తం వినేసి దాంట్లో ఏమన్నా పాయింట్స్ రాసుకొని తర్వాత ఓకే. ఓకే. చేస్తామన్నమాట అట్లా. హ్మ్. అట్లా నాకు కొంచెం పర్లేదు. టైం ఎక్కువ అంటే పడుతుంది. ఆ! కాకపోతే నాకు అట్లా గుర్తుండిపోతుంది. గుర్తుండడం మనకు హ్మ్. ఎడిటింగ్ అయినా వెబ్‌సైట్ ఎడిటింగ్ అయినా ఏదైనా నేను హ్మ్. చెప్పగలిగితే చేయగలుగుతా. లింక్స్ ఓకే. అట్లా అన్నమాట. ఆ! అట్లా రే కొంచెం టైం ఎక్కువ సాటర్‌డే తీసుకుంటది. తోటి ఆల్‌మోస్ట్ హాఫ్ పేజ్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ఏమన్నా ఓకే. చిన్న చిన్న మీరు సాటర్‌డే తోటి అవ్వదులేండి. వెబ్ 2.2 పెండింగ్ ఉంటది. అది ఒక్కొక్క వెబ్‌సైట్ ఒక్కొక్క రోజు చేయాల్సుంటది. ఓకే. అట్లా ఇంకొక 1 వీక్ పడతది. ఆహ్, అవి అవి గూడా మీకు ప్రాక్టీస్ చేయడానికి కూడా కొంచెం టైం పడతది. ఇక్కడి వరకయితే ఇక వెబ్ అవును. 2.0 కూడా కంప్లీట్ చేస్తే మాక్సిమం మనం మొత్తం ఎస్‌సీఓకి క్లాసిఫైడ్స్ ఏంటండి? లింక్ ఉందన్నారు కదండీ! ఆ! క్లాసిఫైడ్స్ లింక్ ఉన్నాయన్నారు గదా! కొంచెం పంపిస్తే యాక్చువల్‌గా పెట్టుకుందాం అని జెప్పేసి అంతే. హెల్త్ ఇన్స్యూరెన్స్ గురించి క్లాసిఫైడ్స్ సైట్స్ లిస్టా? సైట్స్. పర్టిక్యులర్‌గా నా దగ్గర సైట్స్ అంతగా లేవు. సో, ఇవి ఉన్నాయి. సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. మామూలుగా అవి ఓకే. వర్క్ సెర్చ్ అవుతాయో ఇంజిన్స్. లేవో అదిగా అవి మీరు వర్క్ అవుతున్నాయో లేదో అని చెక్ చేసుకోవాలి. మామూలుగా లిస్ట్ అయితే ఉంది. వర్క్ అయ్యే లిస్ట్ నేను సెపరేట్‌గా లేదు. ఓకే. ఓకే. అదేలే అయినా గూడా ఆ! అప్‌డేట్ అవుతూనే ఉన్నాయి గదా! ఇప్పుడు అవి కంటిన్యూయస్‌గా ఎప్పటివో ఇవ్వట్లే గదా! అవి చాలా పేమెంట్ రోజుల క్రితమే. అయిపోతూనే ఉన్నాయి గదా! వర్క్ అవుతున్నాయో, వర్క్ అవ్వట్లేదో తెలీదు. ఓకే. ఓకే. పెడతాను. కొన్ని అయితే పెట్టినయితే పెడతాను పెట్టుకోవచ్చు. క్లాసిఫైడ్స్‌కి ఇవన్నీ గూడా. ఓకే. 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 ఓకేనండి.